నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. దూరస్పల్లి జన జాతర శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు స్వామి వారి దర్శనానికి రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే స్వామి లింగమంతుల స్వామి అని తెలిపారు. కార్యక్రమంలో నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, ప్రభుత్వ విప్ పాలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, పర్యాటక అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతు భాస్కర్, మండల బ్లాక్ పట్న గ్రామ అధ్యక్షులు, డిసిసి కార్యవర్గ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ తదితర కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోరికలు కోరుకుంటే అడిగిందల్లా ఇచ్చే దేవుడు లింగమంతుల స్వామి. ఈ జాతరకు ఇక్కడ మహత్వం ఏంటంటే, జాతర అయిపోయిన తర్వాత వర్షం వచ్చి ఈ గుట్టను కడుగుతుందని లింగమయ్య గారి మహిమ. దాంతోపాటు ఎంతో మహిమ కలిగిన లింగమంతుల స్వామి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, ప్రజలు సంక్షేమం సంతోషాలు అందించే విధంగా మా ప్రజాపాలన సాగాలని ఆ లింగమంతుల స్వామి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించాలని, అలాగే లింగమయ్యతో పాటు చౌడమ్మ తల్లిని ఎలమంచమ్మని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం, గత సంవత్సరం కూడా మీరు చూసిండ్రు, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మనం కట్టిన ప్రాజెక్టులతోనే 1,52 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ ధాన్య భండారంగా చేసినాం. వాళ్ళు చేసిన అప్పుతో కట్టిన కాళేశ్వరంలో ఒక చుక్క నీళ్లు వాడకుండా 1,52 లక్షల ధాన్యాన్ని పండించి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో ఈ అప్పుల బారిన పడ్డ తెలంగాణని ఒక దారిలో పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు కష్టపడుతున్నాం. తప్పకుండా ఆ లింగమంతుల స్వామి ఆశీర్వాదంతో మరొకటి ఇప్పుడే మన సర్వోత్తం, అలాగే మన టూరిజం చైర్మన్ కానీ, మన వేనారెడ్డి కానీ అందరు చెప్పింది మాకు, సార్ ఇంత పెద్ద మనుషులు వస్తారు, ప్రతి ఒక్కరు 40 లక్షల మందిలో ఎంతోమంది ఆరోగ్యం బాలేని వాళ్ళు, వయసు భయపడ్డ వాళ్ళు, పైకి ఎక్కాలంటే ఇబ్బందిగా ఉంది. ఎప్పటికెళ్ళో ఈ కోరిక ఉన్నది. మీరు అదృష్టం కొద్దీ ఆర్ఎండ్బి శాఖ కూడా మీ దగ్గరనే ఉన్నది కాబట్టి వారు మాకు ఒక ఘాట్ రోడ్తో పాటు పైన 4-5 గెస్ట్ హౌజులు, బాత్రూమ్లు బాత్రూమ్స్ ఇబ్బందులు లేకుండా కట్టే విధంగా చేయాలని చెప్పి మేము మెట్లెక్కే ముందు స్వామివారి దగ్గర దర్శనానికి పోయే ముందు కోరింది కాబట్టి స్వామివారు వాళ్ళు కోరిన విధంగా స్వామివారు దీన్ని రాబో 5 సంవత్సరాలు ఒకవైపు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఇది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత 10వ తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి లైన్ ఎస్టిమేట్ సర్వే చేసుకొని దానికి వెంటనే ఘాట్ రోడ్డుకు సంబంధించిన నిధులను మంజూరు చేపించి పైకి వచ్చే 2 సంవత్సరాల లోపే, మళ్ళా జాతర 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మధ్యలో కూడా దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ సూర్యాపేట కానీ, కోదాడ కానీ, ఈ దారిని పోయే విజయవాడ జాతీయ రహదారికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉండి ఫ్రెష్ అయ్యి దేవుని దర్శనం చేసుకొని పోయే విధంగా 1 సంవత్సరం లోపే పూర్తి చేపిస్తానని ఈ జాతర సందర్భంగా అది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను. ప్రభుత్వ పక్షాన జిల్లాకు చెందిన ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఘాట్ రోడ్తో పాటు బాత్రూములు అన్ని వసతులు కల్పించడం, ఇంకా కూడా రాబో కాలంలో తప్పకుండా నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ఏకైక లక్ష్యం. 10 సంవత్సరాలు జిల్లాకు మంత్రి ఉన్నా ఒరిగిపెట్టింది ఏం లేదు. ఆయన ఒక్కడు బాగుపడ్డాడు తప్ప ఎవ్వరికి ఏం జరిగింది లేదు. ఇవాళ చూడండి, శ్రీశైల సొరంగ మార్గం కానీ, బ్రాహ్మణ వెలుగుల ప్రాజెక్టు కానీ, అటు గంధమల్ల కానీ, ఇటు తుంగతుర్తికి సంబంధించిన సమస్యలు కానీ, ఎస్ఆర్ఎస్కి సంబంధించిన సమస్యలు, సూర్యాపేటకు ఒక్కసారి నీళ్ళు తీసుకొచ్చి మొత్తం చేసినారు.
ఆ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా దామోదర్ రెడ్డి గారు పోరాటం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది. ఆ తర్వాత మన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయినసారి ఎన్నిసార్లు మొదలుపెట్టినా వాళ్ళు మాటలకే పరిమితమైన ఏదో దోచుకున్న డబ్బుతో గెలిచిండు తప్ప ఆయన ప్రజల ఓట్లతో గెలవలే. అందుకని తప్పకుండా ఇప్పుడు అన్నీ మొదలు పెడుతున్నాం. మీరు చూసిండు అమెరికాకు నన్ను ముఖ్యమంత్రి గారు పంపించి సొరంగం పాటను రిపేర్ తీసుకొచ్చి ఇలా 6 మీటర్లు అయిపోయింది. ఇంకొక టీబీఎం మిషన్ అయితే 2 ఏళ్లలో సొరంగం అయితే 4 లక్షల ఎకరాలు. ఆ విధంగా బ్రాహ్మణవేల ప్రాజెక్టు మనం ఓపెన్ చేసిండు. అందుకనే ఈ నల్గొండ జిల్లాని బంగారు కొండగా చేయడం లింగమంతుల స్వామి కానివ్వండి, ఈరోజు ఇంకా మన జిల్లాకు సంబంధించిన ప్రతి సమస్య మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు నీటిపారుదల, ఈరోజు సివిల్ సప్లై శాఖ మంత్రిగా పేదవాడు కూడా కోటీశ్వర్లాగా సన్నబియ్యం తీయని విధంగా సన్నబియ్యం పంచడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఇలా స్వామివారిని దర్శించుకోవడం మా నాయకులు సర్వత్వం కానీ రమేష్ రెడ్డి గారు కానీ అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. వచ్చిన సందర్భంగా 1-2 మాసాల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఘాట్ రోడ్ నిర్మించి ఇంకా ఘాట్ రోడ్తో పాటు ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి అదనపు నిధులు తీసుకొచ్చి దీన్ని వాళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉండే ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కానీ ఆయన కొడుకు కానీ బిడ్డ కానీ రాలే 7 లక్షల కోట్లు ఇచ్చి 7 లక్షల కోట్లు అప్పు చేసి కనీసం ఘాట్ రోడ్ వేయాలని తెలంగాణ అడవలే. ప్రత్యేక తెలంగాణలో దురాజిపల్లి అంటే ఒక ప్రత్యేకత. అలాంటి దానికి ఘాట్ రోడ్ వేయాలని సోయి కూడా లేదు వాళ్ళకు. ఇవాళ మా నాయకులు అడగగానే శాంక్షన్ చేసినాం. నేను కూడా స్వయంగా చూసినా పెద్ద మనుషులు ఇన్ని మెట్లు ఎక్కలేరు, మోకాల నొప్పులు ఉన్నాయి, చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఎక్కలేరు. లక్షల మందికి అన్ని సౌకర్యాలతో మీరే చూస్తారు ఏ విధంగా చేస్తామో. అందరూ బాగుండాలని మరొకసారి లింగమంతుల స్వామిని వేడుకుంటున్నాం.